పీజీఆర్ఎస్ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రజల సమస్యలను అర్జీల రూపంలో నేరుగా ఆయా అధికారులకు ఇవ్వడం ద్వారా త్వరితగతిన పరిష్కారం చూపేలా రూపొందించిన కార్యక్రమం. కేవలం సమస్యల పరిష్కారం కోసమో కాకుండా సంక్షేమ పథకాల అమలు నుంచి నిరుద్యోగులు కుటుంబంలో ఒకరిని వ్యాపారవేత్తగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్. ఈ వేదికకు ఇగ్నైట్ సెల్ అని పేరు పెట్టారు. ఎవరికి ఏ అవసరమో ఆయా సేవలు అందిస్తూ విజయవంతంగా సాగుతున్న ఇగ్నైట్ సెల్ పై కథనం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ కు ఓ ప్రత్యేకత ఉంది. అదే ఇగ్నైట్ సెల్. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మొదలు అభివృద్ధి కార్యక్రమాల వరకు ఎవరికి ఎలాంటి పథకాలు వర్తిస్తాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అందులో ఉన్న లోటుపాట్లు ఏమిటి, నిరుద్యోగులైతే వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఇలా సమస్త సమాచారము ఈ ఇగ్నైట్ సెల్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ ఆవరణలో కొన్ని ప్రత్యేకమైన స్టాళ్లు ఏర్పాటు చేసి వాటిలో అనేక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారంతో పాటు వాటిని ఎలా పొందాలో, అర్హత ఏంటో ఇక్కడ ఉన్న సిబ్బంది వివరిస్తారు. ఒక్కో వారం కొన్ని శాఖలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఏ రోజు ఏ శాఖలు శిబిరాలు ఏర్పాటు చేయాలో పట్టికను రూపొందించారు. నెలలో మొదటి వారం ప్రాథమిక రంగం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సంక్షేమం, ఉపాధి అవకాశాలపై దృష్టి పెడతారు. రెండో వారం రవాణా, వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖల కార్యకలాపాలపై అవగాహన కల్పిస్తారు. మూడో వారం సెరికల్చర్, అటవీ, పర్యాటకం, వైద్య ఆరోగ్య శాఖల సేవలను అందిస్తారు. నాలుగో వారం ఇతర కార్పొరేషన్లు, ఇంధన శాఖ, ప్రభుత్వ పథకాలపై వివరిస్తారు. ఎవరైతే ఆసక్తి ఉన్నారో, ఎవరైతే ఇన్ఫర్మేషన్ కావాలో, ఎవరైతే స్కీమ్ గురించి అవగాహన కావాలనుకుంటున్నారో వాళ్ళు కలెక్టరేట్ దగ్గర విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఇగ్నైట్ సెల్ని పెట్టాము. ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్క రోజున డిస్ప్లే పెడతారు. వాళ్ళ డిపార్ట్మెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, ఏ ప్రకారంగా ఆ పథకాలు అందుతున్నాయి, ఏ బెనిఫిట్ ఏంటి అనేది. అలాగే వాళ్ళకి ఆసక్తి ఉంటే ఇక్కడ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఆ సెంటర్ ఇగ్నైట్ సెల్. గ్రీవెన్స్ వచ్చేవాళ్ళు ఏ గ్రీవెన్స్కి వచ్చినా కూడా వాళ్ళకి రిలేటెడ్ ఇక్కడ యాక్టివిటీ ఉంటే అది చూసి దీని ద్వారా కూడా వాళ్ళకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది మెయిన్ దీని ఉద్దేశం. ఇగ్నైట్ సెల్ సందర్శించి సమాచారం పొందినా, సలహాలు ఇచ్చినా ఉద్యోగం, ఉపాధి అవసరమున్న వారి వివరాలు ఇక్కడ నమోదు చేసుకుంటారు. కలెక్టర్ లక్ష్మీసా నేరుగా ఆయా సేవల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. 10,000 మందికి పైగా ఈ ఇగ్నైట్ సెల్ ద్వారా సేవలు పొందినట్లు కలెక్టర్ లక్ష్మీసా చెబుతున్నారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త, విజన్ 2047 వంటి ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్యాలను చేరుకునేలా ఇగ్నైట్ సెల్ సోపానంగా నిలుస్తోందని అధికారులు తెలిపారు.